భారీ బహిరంగ సభతో అంబేద్కర్ విగ్రహ తొలగింపు అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. మందకృష్ణకు కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి, బీసీ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. మరోవైపు విగ్రహ తొలగింపును నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహ తొలగింపు అంశాన్ని దేశం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఇందుకోసం ఈ నెల 27న అంబేద్కర్ వాదుల సింహగర్జన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మందకృష్ణకు తమ పూర్తి సంఘీభావం ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మందకృష్ణను కలిసిన ఆయన కేసీఆర్ దళితుల పట్ల అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా మందకృష్ణకు మద్దతు తెలిపారు. ప్రశ్నిస్తే నియంతృత్వ పోకడలతో నిర్బంధాన్ని ప్రయోగించే విషయాన్ని దేశంలో ఉండబడే అన్ని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొస్తాం. అందులో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్లో అంబేద్కర్ వాదుల గర్జన నిర్వహించబోతున్నాం. అవమానం చేసిన వాళ్ళు ఎవరైనా, దాన్ని సమర్థించిన వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకునే స్థాయిలోనే మా పోరాటాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తామే తప్ప వెనుకకు తగ్గే ప్రసక్తి మాత్రం ఉండదనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం పట్ల ప్రవర్తించిన ప్రభుత్వ అధికారులపై చర్యలను తీసుకోవడం లేదు. మరి అది ఏమన్నా పైనుంచి ఆదేశాలు వచ్చి కాబట్టి అధికారుల మీద చర్యలు తీసుకోవడం లేదు. మరి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఏంటంటే ఇవాళ అంబేద్కర్ గారి యొక్క ఇష్యూ మీద ఆయన స్టాచ్యూనేమో డంపింగ్ యార్డ్లో పడేస్తారు, ఆయన జయంతి ఉత్సవాలకేమో ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేయరు. ఆయనకి ఎందుకు బిగినింగ్ నుంచి దళితుల మీద, ఆ బిడ్డల మీద అంటే ఒక చిన్న చూపు, అంటే ఒక నిరసన తెలియజేయడం కూడా తప్ప. మందకృష్ణ గారు ఏం చేశారు? నిరసన తెలియజేశారు. అంటే కేసీఆర్ గారు ఉద్యమాలు ఏం చేయలేదా? అంటే ఫస్ట్ టైం ఆ ఉద్యమాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? అంబేద్కర్ విగ్రహాన్ని చెత్తకుప్పలో పడేసి అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. పంజాగుట్టలో విగ్రహ తొలగింపును నిరసిస్తూ ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడమే కాకుండా రాజ్యాంగ నిర్మాతకు జరిగిన అవమానంపై ప్రశ్నించే వారిని హౌస్ అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ వైఖరిని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తప్పుబట్టారు. కేసీఆర్ తీరుకు నిరసనగా ఈ నెల 22 వరకు నిరసనలు చేస్తామన్నారు. ఇక బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా మందకృష్ణకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఉన్నది. ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయనీయకుండా ప్రభుత్వం అడ్డం పడడం, ఆ విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టాపన చేయాలని ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, లేక డీజీపీ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఇవాళ పంజాగుట్టలో ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి జీహెచ్ఎంసీ మరియు పోలీస్ చెత్త కుప్పలో పడేయడానికి ముఖ్యమంత్రి స్థాయి ఇంతవరకు ఖండన చేయలేదు. ఎందుకు చేయలేదంటే బాబాసాహెబ్ ని అవమానపరచడమే అతనికి చిత్తశుద్ధిగా కనిపిస్తుంది. కూల్చినటువంటి వాళ్ళను తూతూ మంత్రంగా కాకుండా, అది కూడా డ్రైవర్ని, పారిశుద్ధ కార్మికుని అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాకుండా దాని వెనుక ఉన్నటువంటి కుట్రను ఛేదించి వాళ్ళని అరెస్ట్ చేసి యథావిధిగా అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రజాస్వామ్యయుద్ధంగా అంబేద్కర్ పూలే ఇచ్చినటువంటి మార్గంలో ఇలా వారు ఉద్యమంలో ఎంఆర్పీఎస్ శ్రేణులన్నీ పాల్గొని ఇలా చేస్తే అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహ తొలగింపు వివాదం రోజురోజుకు ముదురుతోంది. విగ్రహ తొలగింపుపై నిరసనకు దిగిన మందకృష్ణ హౌస్ అరెస్ట్ కావడం, ఆయనకు విపక్షాలు మద్దతుగా నిలవడంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.